ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల్లో భాగంగా ఫైనల్గా మీన రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది, ఈ పితృపక్షాలు కానివ్వండి, గ్రహణం కానివ్వండి, దేవి నవరాత్రులు కానీ వీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తారా? సో మీనరాశి కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ మంత్ అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. ఒకటి, వీళ్ళకి హోల్ ఇయర్ అంతా బాగలేదు. ఎందుకంటే మనకి వీళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉంది బాగా. దాంతోపాటు వేరే గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. వీళ్ళకి గురువు కూడా సరిగా అనుకూలంగా లేరు. చాలా ప్రాబ్లమ్స్ గా ఉన్నారు. చాలా 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 ఏమంటారంటే ట్రబుల్సమ్ అయిపోతున్నారు. సఫోకేషన్ ఏమంటారు, ఊపిరి ఆడట్లేదు వీళ్ళకి పాపం. ఏదో ఒక ప్రాబ్లం, అది కూడా దీర్ఘకాలికమైన ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి ఉండొచ్చు, అప్పులు, ఓకే, నమ్మి వ్యాపారంలో స్టార్ట్ చేస్తే మోసాలు జరగటం, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ఏమంటారు ప్రాఫిట్స్ రాకుండా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. అందులోనివి ఈ ప్రాబ్లమ్స్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇది వీళ్ళకి 1 year వరకు సరిగా బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందులోనే గ్రహణం యొక్క ఇంపాక్ట్ అయితే వీళ్ళ మీద పడటం లేదండి. అది ఒకటి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత రెండోది, గురువు కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వేరే విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం. వీళ్ళకి బయటకి ఏ పని చేసినా కలిసి రాదు, అది సహజం. అందుకని ఇంటర్నల్ గా కనుక కూర్చొని ఈ వచ్చిన పండుగలు చక్కగా చేసుకుంటూ ఉంటే భక్తిగా శ్రద్ధగా ఆ యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంటుంది అనమాట. తగ్గేసి అంత ఇబ్బంది పడకుండా, అంటే శని ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఉండరండి, ఇబ్బంది పడాల్సిందే. ఇవి కొంతవరకు ఉపశమనం కలిగించేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ మంత్ సెప్టెంబర్ కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం తీసుకుంటే వీళ్ళకి ది, దు, శం, ఝ, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనకేమవుతుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 1 13వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నారు. తర్వాత శుక్రుడు బుధుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు, 17వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారు. ఇప్పుడు సెప్టెంబర్ మంత్. ఈ యొక్క గ్రహాల మార్పు కనుక చూసుకుంటే వీళ్ళకి మారిన ప్రతి గ్రహం అంత వాళ్ళకి అనుకూలంగా లేదు, ఎగనెస్ట్ గా ఉంది, ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మీరు గమనించుకోవాలి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు. ఫస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏదైనా కనుక తీర్థయాత్రలు చేస్తే అందులో ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి, కానీ అది అంత కంఫర్టబుల్ గా ఉండదు. రెండోది, మాస్ 8th హౌస్ లో ఉండటం తోటి కొంచెము డేంజరస్, ఓకే, ప్రమాదకరమైన పరిస్థితులు వీళ్ళకి చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. 8వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విరోధం, ఊరుకురుకున గొడవలు అయ్యి అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేద్దామంటే ఎనికి లాగేవాళ్ళు, ఎదురుకు అడ్డంకాలు చెప్పేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం తోటి అప్పటిదాకా వీళ్ళకి అంతా అనుకూలంగా ఉన్న పరిస్థితులకు అంతా రివర్స్ అయిపోయేసి వీళ్ళని నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. వీళ్ళు ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ ఏదో ఒక విధంగా ముందుకైతే వెళ్తారు. అలా బాధ మరీ టూ మచ్ నెగిటివ్ గా కూడా ఆలోచించుకోకూడదు. శని ఎప్పుడు కట్ చేయడండి, ఇబ్బంది పెడతాడు, గిచ్చుతాడు, పోగొట్టుకోడు అనమాట మనిషిని, గిచ్చుతాడు అంతే. వీళ్ళకి ఏమవుతుందంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం తోటి సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రఘు అని మనం చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళ మాట వినరు. అది ఆఫీస్లో అయితే, బిజినెస్ లో అయితేనేవ్వండి, మేనేజర్లు అనుకోండి, వీళ్ళ టీం చెప్పిన మాట వినరు, క్రాస్ రిపోర్టింగ్ చేసేస్తుంటారు, వీళ్ళని జంప్ చేసి పై మేనేజర్లకు రిపోర్ట్ చేసేస్తూ ఉంటారు. పొలిటీషియన్ అనుకోండి, డమాలు, వీళ్ళ మాట అసలు ఎవరు పట్టించుకోరు, డైరెక్ట్ గా పై అదాగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వీళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటారు. రెండు, ధారాపీడ సుతామయం. ఈ టైంలో భార్య వీళ్ళకి సపోర్ట్ చేయదు, పిల్లలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడు. ఉత్సాహ భంగకారిణి, ఎనర్జెటిక్ గా ఏదైనా ఒక మంచి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదామంటే ఈ ప్లాన్ బాగలేదు, అది బాగలేదు, అంతా వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు జనాలు. సో ఈ విధంగా ఉంటుంది వీళ్ళతో వ్యవహారం. టైర్డ్నెస్, విపరీతంగా ఫిజికల్ చాలా టైర్డ్నెస్ అయిపోతారు అనమాట. రెండోది, ఇది సూర్యుడు ఇలా చేస్తూ ఉంటే కుజుడు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ సన్ను పెడుతున్నాడు కదా, నేను సన్ను కంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టాలంటే ఇల్లు ఉండేసి ప్రవాస కార్యసాత్ కసారోగ పీడనం స్థాన నాశరుణ చెద అష్టమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు. ఈ టైంలో కుజుడు వీళ్ళకి ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఎక్కడికైనా బయటకు పంపించాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది కలిసి వస్తుంది, బట్ లోన్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. రెండవది, కార్య సాని హాత్, ఏదైనా కనుక పని చేస్తే కార్య హాని జరుగుతుంటుంది ఆ పనికి అని చెప్తారు. నెక్స్ట్, కాస రోగ పీడనం, విపరీతంగా దగ్గు వస్తుందంటే
కొంచెం క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత స్థాన నాశనం, ప్రమోషన్స్, జాబులు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్మీడియట్లుగా గోచారంతోనే కాకుండా పర్సనల్ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సనల్ జాతకం కనుక దశాభుక్తి బాగుంటే వాళ్ళు ఎన్నుముక స్ట్రాంగ్ గా ఉన్నట్టు నిలబడతారు. పర్సనల్ జాతకం సరిగా లేదనుకోండి అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఓవర్ నైట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి స్థాన నాశనం, ఉన్న స్థానం పోతూ ఉంటుంది. రుణచ్ఛేద, అప్పులు బాధలు విపరీతంగా వచ్చి ఎగబడతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది కొంచెం గమనించుకోవాలి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ధన ప్రవాహం ఉంటుంది, సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్తారు ఆగిపోకుండా. తర్వాత 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం, అగైన్ ఇది మంచి పొజిషన్ కాదండి. ఎలా ఉంటుందంటే సరదాగా బయట ఎంజాయబుల్ గా తిరిగే మనిషిని ఇంట్లో కూర్చోబెట్టి వంట పనులు చేయమంటే ఎవరైనా చేస్తారండి? అలా ఉంటుంది అనమాట. శుక్రుడు వ్యవహారం 6వ ఇంట్లో ఉంటే బ్యూటిఫుల్ గా అలా ఇలా బైకుల్లో, కార్లు, సినిమాలు, రెస్టారెంట్లు తిరిగే వ్యక్తి సడన్ గా తీసుకొచ్చేసి వంటలో కిచెన్ లో కూర్చోబెట్టి వంట చేసి వండి పెట్టమంటే ఏమవుతుందో మనకు తెలుసు. శుక్రుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి. ఏమవుతుందంటే విరోధ శత్రుపీడ, విరోధం కలుగుతుంది, శత్రుపీడలు వస్తాయంట. జ్ఞాతీనాంశ విరోధం, ఎవరు ఇబ్బంది పెడతారంటే బంధువులే ఇబ్బంది పెడతారంటే. తర్వాత ఆయాసో ధారాపుత్రేచు, విపరీతంగా టైర్డ్నెస్ వస్తుంది. ధారాపుత్రే ద్వేష, భార్య ద్వేషిస్తుందంట, ఓకే, పుత్రులు కూడా ద్వేషిస్తారు, ఇది కొంచెం బాధ. సో రీసెంట్ గా ఒక ఆయన ఫోన్ చేశాడండి బాబు, వాళ్ళ భార్యాభర్తలు అదో ఓకే, మెచ్యూరిటీ ఉంటుంది, అడుగుతుంటారు, మళ్ళీ కలిసిపోతారు. పిల్లలు ఇద్దరు ఈ గెట్ లాస్ట్ అన్నారంట ఫాదర్. దానితో ఆయన వాళ్ళకి పుట్టిన సంతానం ఇలా అనేసరికి చాలా ఇబ్బంది, అసలు చాలా ఏడ్చేసాడండి. ఇంకా మగవాళ్ళు మనం ఏడవరం అని చెప్పుకోకూడదు కదండి, చాలా బాధపడ్డాడండి. దాదాపు 45 minutes కంటిన్యూస్ ఇదే మాట్లాడుతూ ఉన్నారు. చిన్నప్పుడు నేను స్కూల్కి అలా తీసుకెళ్ళాను, ఇలా తీసుకెళ్ళాను, అసలు ఏమీ రాదు, హెల్త్ బాగలేదు, డాక్టర్లకు హై ప్రీమియం థెరపీ ఇప్పించాను, ఇప్పుడు వాళ్ళు యంగ్ అయిపోయారు, కాలేజీకి వెళ్ళిపోతున్నారు, తండ్రిగా నేను మాత్రం కేర్ తీసుకోకూడదా, టయానికి ఇంటికి రాకూడదా, ఇలా అంటారని చెప్పేసి చాలా బాధపడిపోయాడండి. ఇప్పుడు స్పౌస్ అంటే అది వేరే విషయం, పిల్లలు అంటే అది బాగా తట్టుకోలేరు కదండి. సో అతను కూడాను పాపం మీనరాశి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ శని కానీ ఇవి మీకు మధ్యలో బ్రేక్లు వేస్తాయి, ఇబ్బంది పెడతాయి కానండి, ఎప్పుడు స్టాప్ చేయవు. మరి నక్షత్రాల ప్రకారం మీనరాశి వారికి ఎలా ఉందండి? నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. రోగము, అతి భయము, దరిద్రం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అతిగా మాత్రం మీరు భయపడకూడదండి, ఎందుకంటే మీ భయం మీకు శత్రువు. మరి అది మనం ఎలా ఉండాలంటే పోతే పోనండి, వస్తుంది ఏమైంది, అంతే కదా, వచ్చేది అంతే కదా, వాట్ నెక్స్ట్, నా మీద నమ్మకం ఉంటే ఉంటారు, నమ్మకం లేకపోతే పోతారు. పోయిన వాళ్ళకి నేను ఎందుకు బాధపడాలి, ఉన్న వాళ్ళ దగ్గరకు బాధపడతాం కానీ వదిలిపెట్టిపోయిన వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలన్నట్లు యాటిట్యూడ్ ఉండాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్య లాభము ఉంది, లాభం కూడా ఉంది, కానీ భయము, రోగము, దరిద్రము, బంధనము చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని, ఎక్కువగా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి నీట్గా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన లాభము, ధన ప్రాప్తి, లాభము, రాజ్య లాభము ఉంది. అంటే ఒక రకంగా వీళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లాభప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి కూడా ఉంటుంది. నెగిటివ్గా కనుక చూసుకుంటే రోగము, భయము, ధనహీనత, బంధనము చూపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో వీళ్ళు ఒక సిచ్యువేషన్ లో లాక్ అయి ఉంటారు, ఒక క్లారిటీ కావాల్సి ఉంటుంది వీళ్ళకి. లైఫ్ ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, అసలు ఉంటామా పోతామా, ఏంటి సిచ్యువేషన్ అన్న టైంలో ఆస్ట్రాలజర్ని కలవండి. ఎందుకంటే మీ లైఫ్ ఇప్పుడు కాదు, ఈ 2 months, 5 months, 1 year, 2 year కాదు కదా, ఇట్స్ అ బిగ్ లైఫ్. 120 years లైఫ్ ఇచ్చారు కలియుగంలో మనకి. అట్లీస్ట్ ఈ కలియుగంలో ఈ జనరేషన్ వాళ్ళు 78 years ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మిడ్ లైఫ్లో ఎవరో ఉండి 30 years, 40 years ఉండి 50 years ఉన్న వాళ్ళకి ఇంకా 20 years హెడ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, అసలు ఎలా ఉంది, ఏంటి అనేది ఇది మీరు ఆస్ట్రాలజర్ని కలిసి ఇండివిజువల్గా రెమెడీస్ తీసుకోవాల్సిన టైం. సో సామూహికంగా రెమెడీసే లేవంటారా వీళ్ళకి, ఏదైనా అప్పటి వరకే సజెస్ట్ చేసేయడానికి? ఒకటి వీళ్ళకి ఏం చెప్తానంటే హై ప్రయారిటీ తోటి వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవాలి. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకొని వేదాశీర్వాదం తీసుకోవాలి హై ప్రయారిటీ తోటి. కొంచెం ఇంకా పర్లేదు అనుకుంటే మనకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. బట్ ఇటు అన్నిటికంటే రెమెడీ నేను ఏం చెప్తానంటే వేద ఆశీర్వాదం ఇస్ వెరీ 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 పవర్ఫుల్ అండి. నేను హైదరాబాద్లోనే
ఐ థింక్ జూబ్లీ హిల్స్ పని చేయాల్సిన ఐడియా లేదు, వాళ్ళు కావాలని అడిగారు మన వీడియో చూసి. ఏమంటే వేద ఆశీర్వాదం మాకు కావాలని అడిగారు. ల్యాండ్స్ అవన్నీ ఉండే రియల్ ఎస్టేట్ క్రైసిస్లో ఉంది కదండి, బాగా ప్రాబ్లంగా ఉందండి, కొంచెం చూడండి అన్నారు. కొంచెం ఏజ్డ్ పీపుల్ అనమాట. నేను వాళ్ళకి వేద ఆశీర్వాదం చూపించానండి. 3 months తర్వాత, ఎప్పుడో ఓల్డ్ ప్రాపర్టీ అండి, 20 years బ్యాక్ కాంట్రావర్స్ అయిపోయింది అది. లీగల్ లిటిగేషన్స్ పడేసి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే వచ్చేసి ఇంకా వద్దులేండి, ఇంకా మేము విత్డ్రా అయిపోతున్నాము, కేసు విత్డ్రా అయిపోతున్నాము, మీరు తీసేసుకోండి పేపర్లు అంతా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఏమవుతుందంటే మనకు తెలియదండి, వేద ఆశీర్వాదం తీసుకుంటే ఆ మంత్రం ఎక్కడ ఇటు నుంచి వెళ్ళి ఎక్కడ రక్షిస్తే అలవాటు మనకు తెలియదు కదండి. మనకి లిమిటెడ్ సెన్సెస్, లిమిటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి కదండి. ఇది వేద ఆశీర్వాదం చాలా పవర్ఫుల్ ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మహాన్యాసంతో రుద్రాభిషేకం ఎక్కువ సార్లు చేయించుకోండి, మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవాలి. వీటితో పాటు వేద ఆశీర్వాదం ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. రైట్. సో ద్వాదశ రాశుల్లో భాగంగా మీన రాశి వారితో పాటుగా మిగతా రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో తెలియజేశారు అండ్ చక్కటి రెమెడీస్ సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.